సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నిన్ను చూసుకున్నట్టయితే ఒక స్టాండప్ కమెడియన్ అనుదీప్ కారకుంట్ల అనే వ్యక్తి ఏం ట్రోల్ చేసినంటే పర్టికులర్గా మెగా ఫ్యామిలీనే ట్రోల్ చేసిండు ఆ స్టాండప్ కమెడియన్. అంటే ఏ ఉద్దేశంతో చేసిండు, దేనికోసం అని చేసిండు, ఎవరైనా మనీ ఇచ్చి అలా కావాలని చేపించిరా? చేపించింది పక్కన పెడదాం కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఎదవ కూడా మెగా ఫ్యామిలీకి బడి వాళ్ళని ట్రోల్ చేస్తూ వీళ్ళు సోషల్ మీడియాలో ముందుకు వద్దామని చూస్తున్నారు. ఏదేమైనా ఒక సాయం చేసే చేతులు మెగా ఫ్యామిలీ అంటే కాదు. వేరే ఫ్యామిలీ ఉంటే చెప్పమని నా కొడుకునైనా నిజంగా చెప్తున్నా. ఈవేళ ప్రతి ఎదవకి కూడా ఒక టార్గెట్ అయిపోయారు మెగా ఫ్యామిలీ. లేకపోతే ఆ పనికిమాలిన అనుదీప్ అనేటటువంటి విధవ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నిహారిక అలాగే పవన్ కళ్యాణ్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. ఆ జాతి తక్కువ నా కొడుకు చాలా బాధేస్తుంది మాకు. ఎందుకంటే బ్రతకడానికి వేరే మార్గాలు ఉన్నాయి. భిక్షమెత్తుకోవడం కానించి బిజినెస్ చేసుకునేదాకా ఇవేం నేర్చుకోకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రతి నా కొడుకు ఇట్లా మాట్లాడుతుంటే కోపం వస్తుంది. మళ్ళీ ఏమన్నా చేస్తే మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు మంచోళ్ళు కాదని చెప్పి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి ఏదైనా తొక్కిపడదెంగారనుకో అప్పుడు ఏమవుతుంది? రౌడీలు గుండాలు ఈ మెగా ఫ్యామిలీ అభిమానులు అంటారు. మరి రౌడీజం చేయాలన్నా గుండాయిజం చేయాలి నా కొడుకులను మరి ఇలా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి విధవకి చెప్తున్నావు, రే విధవల్లారా, పవన్ కళ్యాణ్ కాలి గోటుకు కూడా సరిపోర్రా మీరు, మీ జీవితాలు, మీ కులాలు. ఇది కూడా చెప్తున్నాను నేను. ఏ విధవైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడో, నిజంగా పవన్ కళ్యాణ్ సంపాదించిన దాంట్లో సగం డబ్బులు పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగించినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. ఈవేళ రాజకీయాల్లో ఉంటూ తన జీతాన్ని కూడా అనాథులకు సాయం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి ప్రాణదానం చేసి కరోనా సమయంలో 30 కోట్లు పెట్టి ఆక్సిజన్ అందించినటువంటి మహానుభావుడు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా సేవా కార్యక్రమాలు ఎవరికి తెలియవు. కానీ ఈ కుక్కలు, ఈ యధవులు, ఈ రాజకీయ వ్యభిచారులు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ట్రోల్ చేయాలని ప్రతి నిమిషం పరితపిస్తూ ఏదో పేరు సంపాదించుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఒరే ఎదవల్లారా, ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం, పొరపాటున ఏదైనా జరిగితే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మీలాంటి నా కొడుకుల సంగతి చూడడానికి మేము సన్నిద్ధమయ్యే ఉన్నాము. మీ జోలికి మేము రావటం లేదు, మా జోలికి మీరు రాకండి, వచ్చి మీరు ఎదవలుగా మిగిలిపోకండి అని కోరుకుంటున్నాం. అంటే దీంట్లో భాగంగానే నాగబాబు గారిని కూడా ట్రోల్ చేశారు. అంటే నాగబాబు గారి గురించి కేక్ పట్టుకొని వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, ఆయన పిలవండి అని చెప్పి మాట్లాడినట్టు. అంటే ఎవడో పూర్తిగా మాకు తెలియదు. దొరికితే వాడి సంగతి చూద్దాం, తప్పనిసరిగా చూద్దాం. వాడు వెనకాల ఉన్న వెధవైన ఆ వెనకాల ఉన్న వెధవకు కూడా చెప్తున్నాం, రే కొడక, నువ్వు రాజకీయాల్లో ఉన్నాడు అంటే నీ పతనం గ్యారంటీ. మామూలుగా పేరు కోసం లేదు, ట్రోల్ చేస్తే నాకేదో సోషల్ మీడియాలో పాపులారిటీ వస్తుందంటే నీ అవివేకానికి పరాకాష్ఠది. నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని మేము అనుకుంటే ఒక్కడు కూడా మిగిలే అవకాశమే లేదు. చెప్తున్నాం, చూద్దాం. ఎవడో వెనకాలండి మాట్లాడించాడో మాకు కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తిట్టినోడు పరిస్థితి ఏముందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ తిట్టినోడు పరిస్థితి తెలుసు, పవన్ కళ్యాణ్ తిట్టినోడు ఏమైపోయాడో తెలుసు. కానీ ఇవాళ చిరంజీవి గారి జోలికి కూడా వస్తున్నారు కొంతమంది ఎదవలు. ఈ జాతక ఎదవలకు చెప్తున్నా, రేయ్ మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయకండి రా, మెగా అభిమానులను చెడ్డవాళ్ళని చేయకండి, మా బ్రతుకు మమ్మల్ని బతికినవ్వండి. అంతే తప్ప మీరు మమ్మల్ని టార్గెట్ చేసి మా చిరంజీవి గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మమ్మల్ని శత్రువులు చేసుకోకండి. కాబట్టి మా గురించి మీకు ఎందుకురా, మీ బతుకులేమి బతకండి. మాట్లాడుతూనే ఉంటారు చెత్త లంజా కొడుకులు. నేనేమంటానంటే నేను పూర్తిగా ఆ వీడియో చేశాను. ఈ అనుదీప్ అనేటటువంటి జాతి తక్కువ కుక్కకు చెప్తున్నా, వాడు మనిషిగా పుట్టినటువంటి విధవ కాదో నాకు అర్థం కావట్లా. ఒక మృగంలా, ఒక అడవిలో జంతువులా కనపడుతున్నాడు, గుండేసుకునే లంజా కొడుకు. అలాంటి వ్యక్తి ఒక మాటలు బూతులు వస్తాయి. అలాంటి వ్యక్తులు కనపడినప్పుడు వాడు బతికేమవుతుందో మా కుర్రోళ్ళు కూడా చూస్తున్నారు. నిజంగా ఇలాంటి తప్పులు ఎందుకు చేయాలి ఈ యధవులు, ఈ జాతక యధవులు నాకు అర్థం కావట్లే.